హలో గాయ్స్, ఛానల్లో ఫస్ట్ టైము బిర్యానీ ఛాలెంజ్ చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరిది ఫస్ట్ అవుతుందో చూద్దాం. నాదే. కానీ ఛాలెంజ్ వీడియోస్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటాం కానీ కుదరలేదు ఎప్పుడు. ఛాలెంజ్ కానీ కదా ఫస్ట్ తినాలి. ఛాలెంజ్ అంటే ఛాలెంజే. అరే నువ్వు ఫాస్ట్ తింటావు, నేను అంత ఫాస్ట్ తినా. మీది కొంచెమే ఉన్నట్టుంది. యాక్చువల్గా మా ఇంట్లో ఈరోజు సమ్మక్క చేస్తున్నాం. ఫుల్ నాన్ వెజ్. చికెన్ కన్నా నాకు ఫేవరెట్ ఇది ఏంటి ఆనియన్. పచ్చిమిర్చి కూడా బాగుంటుంది. ఎవరు అంత వాళ్ళు దాంట్లో చూసావా? ఫాస్ట్. అరే ఫాస్ట్ అంటే నీ అంత ఫాస్ట్ నేను తినలేనే. అసలే నాకు కోల్డ్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేను రైట్ హ్యాండ్తో తింటాను, వీడియోలో మాత్రం లెఫ్ట్ అనిపిస్తుంది. కొంచెం ఉన్నట్టుంది. నాకే వేసావు. లెగ్ పీస్ కూడా నాకే వేసింది. బిర్యానీ అంటే నాకు రైస్ అంటే ఇష్టం. ఛాలెంజ్ అన్నప్పుడు చాలానే ఉండాలి. 2 లెగ్ పీస్ ఉండాలి. ఇది ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసింది. ఇది ఇప్పటికిప్పుడే ఇంత పెద్ద ముద్ద పెట్టుకో. యాక్చువల్గా నాకు పానీపూరి ఛాలెంజ్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ నువ్వే గెలుస్తావు. అందులో నేను గెలుస్తా ఖచ్చితంగా. ఐ లవ్ పానీపూరి. కానీ మా ఆయన ఎక్కడ పడితే అక్కడ తిననియాడు. మేము ఒప్పుకుంటలేము. నేను అదేంటి అయిపోయింది వీడియో. ఎంతసేపు ఎంత చూద్దాం వీడియో. నాకు కోల్డ్ ఉంది, నాకు ఏ టేస్ట్. వీడియోకి మంచి వ్యూస్ వస్తే ఛాలెంజ్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాం. మంచి వ్యూస్ వస్తే మా అమ్మతో చేస్తుంది. మా అమ్మకి ఇష్టం లేని అన్ని పెట్టి ప్లేట్లో పెట్టి కూర్చోబెడతాయి. వ్యూస్ మంచిగా వస్తాయి. జోలో చిప్ ఛాలెంజ్ మస్తు ఉంటుంది. అమ్మ నువ్వు కొంచెమే వేసుకున్నావుగా. వాళ్ళ స్పెషల్ బిర్యానీ, నాటుకోడి ప్లస్ చికెన్. ఇంకో చికెన్ పచ్చడి చేద్దామని పొయ్యి మీద పెట్టినా. నాటుకోడి నాలాగా, డాడీ బాయిలర్ కోడి మా చెల్లెలా. మా డాడీ నాటుకోడి ఏం చేస్తాను కోస్తుండు. అది కూడా తెలియదు. కాదే మంట పెట్టిండు, కాల్స్తుండు. దాన్ని ఏమంటారు అమ్మా తెలుగులో? కమిరించడమా? ఫాస్ట్ ఫాస్ట్. నేనే విను కావాలి. నేను విన్నైతే ఏమిస్తావే? ఏం వెళ్ళేదేనేవే? పానీపూరి తినబెడతా నిజమా? సాయంత్రం. పానీపూరి కోసమని నేను గెలవాలి. పానీపూరి అన్నావా? నీకు కూడా పానీపూరి. అమ్మ తొలిదాన్ని అయిపోతుంది. మెల్లగే అది ఇప్పటిదాకా లేదు. పానీపూరి అన్నవాళ్ళే పీస్ కంప్లీట్ చేయాలి అంతే. ప్లేట్లో ఓన్లీ రైస్. కంప్లీట్ చేయాలి.
ఉల్లిగడ్డ 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 ముక్క ముక్క ఆనియన్ ఆనియన్ ఉన్నది ఆనియన్ కొంచెం ఉన్నది అది కూడా తినాలి కలర్ ఎట్లా ఉంది నీకు ఉన్నదా చికెన్ బాగా మంచి పని చేసి ఇద్దరు ఆనియన్ ఉంది. ఆనియన్ తినాలంటే నేను మొత్తం పెట్టుకున్నా. ఉన్నది కర్రీ ఉన్నది అది నాకు సంబంధం లేదు. ఒక ఇట్లుంది ఫ్రెండ్స్ ఎట్లా తింటారు చెప్పండి. తినొచ్చు కాబట్టి నేను తిని చూపిస్తా అయితే. ఇది ఒక గ్రీన్ కలర్ ఉంది. ఏంగా అయ్యో నేనే విన్నా. ఏ మాట కామాట బిర్యానీ మాత్రం బాగుంది. ఎందుకంటే కొన్ని దగ్గర తీయగా ఉంటాయి, మంచి స్పైసీగా ఉంది. ఏం చేస్తాం, పానీపూరి ఇంకా తినబెట్టడం. అన్లిమిటెడ్ అన్లిమిటెడ్. ఓకే నాటుకోలేడు వాళ్ళు హలో 10 రూపీస్ 20 రూపీస్ కాదు, నేను ఎన్ని తింటే అన్లిమిటెడ్. ఎంత లేదు. ఓకే అన్లిమిటెడ్గా ఎన్ని తింటావా మా అంటే 100 తింటా కావచ్చు, 100 తింటా కావచ్చు, అంతకు మించి తినలేము కూడా. సో అయితే ఇవాళ నేను చికెన్ తినాను, మళ్ళీ ఓన్లీ పానీపూరి. అది మా చెల్లె నిజంగా తినబెట్టిందా లేదా. ఈరోజు ఈవినింగ్ మాకు సంత కదా, చికెన్ తినవా ఆగమ్మా మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ తినిపిస్తుందా లేదా చూద్దాం. అది ఖచ్చితంగా వీడియో ఉంటేనే నాకు తినబెట్టినట్టు, లేకపోతే లేదు. ఈ ఛాలెంజ్ అంటే నేను బ్లాగ్ కూడా తీస్తాను కదండి, నేను తినబెట్టానో లేదో మీరే బ్లాగ్లో చూడండి, సరేనా. సో ఇట్లాంటి వీడియోస్కి మీకు మంచిగా వ్యూస్ వస్తే మాత్రం ఇంకా తీయడానికి ట్రై ఇది చేస్తాను. ఎవరితోనే కూడా కామెంట్ చేయండి, మా డాడీతోనా, మా అమ్మతోనా, నాతోనా. మా అమ్మతో చేస్తే వేస్ట్, ఎందుకంటే అది తినది. ఒక ముద్ద పెట్టుకొని వాళ్ళ మమ్మీతోనా ముద్ద పెట్టుకొని మింగదు అన్నట్టు, బాగా నమిలి నమిలి తింటది. మా అమ్మతో ఛాలెంజ్ చేస్తే టేస్ట్ అట్లా ఉంటది. పెట్టుకోవాలి. సో డాడీకి కర్రీలో మసాలాలు వేస్తే అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నచ్చితే ఏం ఛాలెంజ్ చేయాలో కూడా చెప్పండి, సరేనా. అంతేనా, ఓకేనా. పీస్ తినుకుంటూ ఉంటుంది. ఇక నేను వీడియో అయితే యాక్చువల్గా 7 minutes అయిందండి వీడియో. సో పర్లేదు, నేను 5 minutes వస్తుంది అనుకున్నా, బట్ మంచిగానే వచ్చింది అనమాట. వీడియో నచ్చితే మీరు ఏం చేయాలి మరి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.